హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వేరే లెవెల్ బ్లాగ్. సో ఈరోజు నేను సికింద్రాబాద్లో ఉన్న ఉజ్జయిని శ్రీ మహంకాళి అమ్మవారి దగ్గరికి వచ్చిన. హైదరాబాద్లో పెద్ద ఫెస్టివల్ అంటే బోనాలు. హైదరాబాద్లో మోస్ట్ ఫేమస్ బోనాలు జరిగే ఎక్కడంటే ఫస్ట్ సికింద్రాబాద్, గోల్కొండ, ఇంకోటి బల్కంపేట ఎల్లమ్మ. ఈ మూడు చోట్లనే కాకుండా ఇంకా చాలా చోట్ల జరుగుతాయి, కానీ ఇక్కడ చాలా ఫేమస్. యాక్చువల్లీ బోనాలు 13th and 14th అప్పుడు చాలా పబ్లిక్ ఉంటారని చెప్పి నేను ముందే వచ్చేసిన. 2 days ముందే, 1 week నుంచే చాలా పబ్లిక్ ఉన్నారు ఇక్కడ. నేను వెళ్ళినప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా వచ్చారు. మీరు ఫ్రీగా పోండి, మీరు ఎందుకమ్మా పోండి ఫ్రీగా. నేను ఈ రోజే ఇట్లా చేస్తే ఇంకేం ఉంటుందమ్మా. పబ్లిక్ని అయితే ఫ్రీగా పంపించమని అయితే చెప్తుర్రు, ఎందుకంటే తొక్కిసలాట అవి ఇవి జరుగుతాయి, ఎందుకంటే అంత పబ్లిక్ ఉన్నారు. రాను పబ్లిక్ అయితే చాలా పెరుగుతుర్రు. నేను వచ్చినప్పుడైతే కొంచెం తక్కువ ఉండే, కానీ రాను ఇంకా చాలా పెరుగుతుర్రు. నేను ఫస్ట్ టైం సరిగ్గా దర్శనం చేసుకోవాలని చెప్పి మళ్ళీ సెకండ్ టైం వెళ్ళిన దర్శనం చేసుకోనికి. బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి చిన్న గేట్ ఉంది, ఆ గేట్ ఓపెన్ చేసారు, కానీ పోవడానికి ఎంట్రీ కానికి అయితే చిన్న దారి ఉంది, కానీ ఫుల్ పబ్లిక్ ఉన్నారు. మెల్లమెల్ల అయితే లోపలికి అయితే వెళ్ళిపోయినా. చూడండి లోపల ఎంత పబ్లిక్ ఉన్నారో. నాకు లోపల పోవడంతో ఏం అర్థం కాలే. ఇటు ఒక అమ్మవారు ఉంది, అటు అపోజిట్లో ఇంకో అమ్మవారు ఉంది. సో నేను ఫస్ట్ టైం వెళ్ళిన. ఇందులో లోపల లెఫ్ట్ నేను చూపించేదేమో ఇక్కడ అమ్మవారు లోపల ఉంటుంది. ఇక్కడ హారతి ఇస్తుర్రు, ఇంకా ఓట్ బియ్యం అవి పోస్తుర్రు. ఈ రైట్ సైడ్ ఎంట్రీ నుంచి ఓన్లీ బోనాలే తీసుకురావాలి. బోనాలు తీసుకొచ్చే వాళ్ళకి సపరేట్ ఎంట్రీ ఉంది, నార్మల్ వచ్చే వాళ్ళకి సపరేట్ ఎంట్రీ ఉంది. ఇక్కడ ఉంది ఉజ్జయిని మహంకాళి అమ్మవారు. స్పెషల్ దర్శనం అయినా ఏ దర్శనం అయినా నువ్వు ఒక 30 seconds కూడా ఉండలేమరా, 10 secondsలో కూడా ఉండలేము. జస్ట్ మొక్కుకుండా ఇట్లా చేతులు దగ్గర తీసే లోపే నేను అది దొబ్బేస్తారు, ఎందుకంటే అంత పబ్లిక్ ఉంది ఇక్కడ. చూడండి ఇదే ఉజ్జయిని అమ్మవారు. నిజంగా చెప్తున్నా, గుళ్ళనే ఉండబుద్ధి అయింది, అసలు బయటకి పోబుద్ధి కాలే. ఎన్నిసార్లు దర్శనం చేసుకున్నా మళ్ళీ చేసుకోవాలని ఫీలింగ్ వస్తుంది. ఇక పబ్లిక్లో బాగుందని అని చెప్పేసి బయటకు వెళ్ళిపోయినా. నేను ఫస్ట్ టైం పోయినప్పుడైతే ఏం షూట్ చేయలే వీడియో, మంచిగా మొక్కుకున్నామని వెళ్ళిన. సెకండ్ టైం మళ్ళీ వెళ్ళి వీడియో షూట్ చేసిన, అల్లే మళ్ళీ మొక్కుకొని మళ్ళీ బయటకు వచ్చిన. నార్మల్గా వెళ్ళాలంటే ఇక్కడే ఎంట్రీ. ఇప్పుడైతే పబ్లిక్ చాలా తక్కువ ఉన్నారు. నేను బయటకు వచ్చినాక, నేను పోయేటప్పుడైతే చాలా జనాలు ఉండే. గల్లీ వాళ్ళంతా వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటారు. బోనాలు అంటే మనకు ఫస్ట్ గుర్తుకొచ్చేది పోతురాజులు, ఇంకా వాళ్ళు చేసే డ్యాన్స్. సో నేను ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో చూపించేది మొత్తం పోతురాజుల డ్యాన్స్, వాళ్ళు ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు అన్నది. సో ఈ వీడియోని అయితే లాస్ట్ ఎండ్ వరకు చూడండి.
సో వీడియోని అయితే మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా. అమ్మవారి దగ్గరికి వచ్చి ఎవరైనా దర్శనం చేసుకోవాలనుకుంటే కొంచెం పొద్దున వచ్చి దర్శనం చేసుకుంటే చాలా బెటర్. పబ్లిక్ ఈ రోజే ఇట్లుండంటే రేపు ఎల్లుండి అయితే చాలా పబ్లిక్ ఉంటారు. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బాయ్.